హ్యాపీ ఏ ఇప్పుడు రిజల్ట్స్? ఏదైనా అన్న ఇప్పుడు జరుగుతున్న నీ సిచ్యువేషన్స్ నీ లైఫ్లో. నా లైఫ్‌లో ఐయామ్ హ్యాపీ. హ్మ్. ఇల్లు కట్టుకున్నాను. అవును. అవును. రీసెంట్‌గా కంగ్రాచులేషన్స్. పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ అదే టాపిక్ అడుగుదాం అనుకున్నాను. పెళ్లి చేసుకున్నాను. హ్మ్. ఇంకా హ్మ్. ఇంకా వయసు అయిపోతుంది. హ్మ్. వయసు మీదకొస్తున్నప్పుడు హ్మ్. మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే హ్మ్. ఒకళ్ళు అడిగేవాళ్ళు ఉండాల. హ్మ్. ఒక తోడనేది ఉండాల. అంటే లవ్ మ్యారేజా? అరేంజ్ ఏంటి నాకు తెలియాలనుంది. అంటే ఆ! నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి హ్మ్. సింపుల్. ఒక రైతు బిడ్డ అనమాట. హ్మ్. అంటే వ్యవసాయం. హ్మ్. మా తాతలు గూడా రైతు బిడ్డలే. మా తండ్రి గూడా రైతు బిడ్డే. హ్మ్. అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ అంతా. హ్మ్. మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళు. కానీ ఎట్టి చూసుకున్నా హ్మ్. అందరూ రైతులే. ఇప్పుడు హ్మ్. మీ ఫ్యామిలీ గూడా రైతే. రైతులే ఉంటారు. రైతే. మా మా ఫ్యామిలీ అందరూ నాన్నే రైతు. అందరూ రైతులే. హ్మ్. సో, నా హ్మ్. భర్త కూడా రైతే. హ్మ్. ఇష్టపడతారు. హ్మ్. ఇష్టపడ్డాడు. హ్మ్. హ్మ్. నేను ఇష్టపడ్డాను. హ్మ్. అసలు పెళ్లి చేసుకోకూడదు. హ్మ్. పెళ్ళే వద్దు. మనకెందుకురయ్యా పెళ్లి మంచి మంచి అమ్మాయిలకే హ్మ్. వదిలేసి జంప్ అయిపోతారు. మనకెందుకు అనుకున్నా. హ్మ్. కానీ విధిరాతలో రాసిపెట్టుంది. హ్మ్. అయిపోయింది. నార్మల్‌గా మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ లెక్కే అయితే. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ లెక్కే. ఓకే. ఏమంటుంటాడు ఆయన? అంటే ఇప్పుడు లైక్ నాకొక డౌటు. అంటే ఈ మధ్య కాలంలో గాని, ఫస్ట్ నుంచి గాని మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ వుమెన్స్‌కి అబ్బాయిలు పరిచయం అయితారు. హ్మ్. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అంటున్నారు. చాలా ఉన్నాయి. నేను చాలా ఉన్నాయి. మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్‌గా. లైక్ ఉన్నన్ని రోజులు ఉండి వాళ్ళు డబ్బులైతేనేమి గాని, వాళ్ళనైతేనే గాని వాడుకొని, దాని తర్వాత వాళ్ళని కొట్టడం, చంపేయడం, హ్మ్. లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా! మరి అది భయం వేయలేదా నీకు? సెలెక్టెడ్ అంటే మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటది. మన సర్కిల్ ఎట్లా ఉంది? మనం ఉండే ప్రదేశము, మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హ్మ్. అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. హ్మ్. వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్సు అంటే ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి నేను ముందే చెప్పేసా. నాకు పిల్లలు పుట్టరు. సో, నువ్వు నేను ఉంటా నీతో. ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టనప్పుడు ఒక ఆమెని పెళ్లి చేసుకొని ఆమెకి పిల్లలు పుట్టపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. హ్మ్. ఆ అమ్మాయి ఉంటది. ఈ అమ్మాయి ఇద్దరూ ఉంటారు కలిసి. హ్మ్. ఇద్దరు భార్యలు సీక్రెట్‌గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు. హ్మ్. 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 అలా ఆ టైప్‌లో పబ్లిక్‌లో గూడా ఉండేవాళ్ళు ఉన్నారు. హ్మ్. క్లారిటీ నేను నా భర్తకిచ్చేసిందేంటంటే, నాకు పిల్లలు పుట్టరు. హ్మ్. సో, ఇదొకటి మెయిన్ పాయింట్. రేపు మీ అమ్మ వాళ్ళకి మీరు వారసులు కావాలి మీ తండ్రికి. నీకు పిల్లలు గావాలి. సో, చేసుకుంటా. నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే, ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నా ప్లేస్‌లో నేనుంటా. హుహు. నా ఇంట్లో నేనుంటా. నీకు హుహు. టైం కుదిరినప్పుడు రా. అంతేగాని నాకు 24 అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటది. పిల్లలుండాలా. మనిషి జీవితం ఏంటి? వారసత్వం పిల్లలు, ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు. అది జీవితం. హ్మ్. కానీ పిల్లలు లేకుండా ఈ ఒంటెకి గొడ్డురాయి జీవితం ఎవరు కోరుకుంటారు? హ్మ్. మా తలరాత లేక మాకే ఇట్లా అయిపోయిందంటే, హ్మ్. మనకు లైఫ్ పార్ట్నర్ అన్నా బాగుండాలని కోరుకోవాలి. హ్మ్. మెయిన్ ఇది ఒకటి తప్పయిపోతుంది. నేను ఆయనకి క్లారిటీ ఇచ్చేసాను. నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కొంత టైం నాకిస్తే చాలు. ఈ హ్మ్. క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది. నీ మీద ప్రేమ డివైడ్ అయితది కదా! కంపల్సరీ. మరి అదెలా? ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని నాతోనే ఉండిపోతాడు. హ్మ్. రేపు సీక్రెట్‌గా దేన్నన్నా మెయింటైన్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ అని, అదని, ఇదని హ్మ్. ఆ రచ్చ కన్నా హ్మ్. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంక మూడో ఆప్షనే ఉండదు. బయట హ్మ్. తిరగాల్సిన ఆప్షనే ఉండదు. హ్మ్. ఇప్పుడు ఈ సిటీస్‌లో చూసుకుంటే పెళ్లవుతది, పిల్లలుంటారు, పక్కన గర్ల్ ఫ్రెండ్స్‌ని మెయింటెనెన్స్ చేస్తుంటారు, సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు, హ్మ్. పబ్బుల్లోనో కలుస్తుంటారు, బయటకెళ్ళి అవేంటి ఈ మధ్య హోటల్స్ హ్మ్. ఏవి ఓయో రూమా? ఓయో ఓయో రూమ్స్‌లో కలుస్తుంటారు. ఇయన్నీ బీభత్సంగా మనం చూస్తానే ఉన్నాం. ఆ! సో, ఆ! క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు. నేను హ్యాపీగా ఉంటా. ఆ! ఆ! ఫోను చేయగలరా? మాట్లాడతారా? మాట్లాడతాడు. మాట్లాడతారా? మాట్లాడించగలవా మాతో? హిందీలో మాట్లాడతాడు. హిందీలో? ఒకసారి ఫోన్ చేయి మాట్లాడతా. हेलो, हुँ, इंटरव्यू में है, हुँ, लाउड स्पीकर चालू है, हुँ, ये रिकॉर्डिंग होती है। हुँ, आपसे बात करना चाहता है एंकर शिवा। हुँ,
ఆ! ఓకే. హలో. ఆ! హాయ్ బ్రో. హాయ్. నమస్తే. నమస్తే. తెలుగు వచ్చా? మీకు అర్థమవుతుందా? నో. నో, హిం నో, నో. హిందీ. హిందీ, మరాఠీ, కన్నడ. अच्छा, अच्छा। हिंदी, मराठी, कन्नड़ा। ओके, ओके। ब्रो आपको क्या पसंद है तमन्ना में? उनमें हाँ? वो तो नीचे से ऊपर तक पसंद है मुझे. मतलब क्या है? కింద నుండి పైదాకా నేనంటే ఇష్టం ఇష్టం. అంట. ఆ, ఆ. హ్మ్. ఇంకా? కొన్ని విషయాలు లైక్ నీ గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? मेरा बारे में 4 बात में बोलना है बोले तो 4 बात बोलना बोले तो क्या बोलेंगे आप? क्या बोलेंगे? हुँ। क्या बोलूंगा मैं? क्या कुछ है? सोच नहीं पा रहा हूँ. ऐसे आ नहीं रहा है डायरेक्टली मुझे कुछ भी. क्या लगती हो? कैसे लगती हो? अच्छी लगती हो. हुँ। अच्छी हो. मुझे सपोर्ट करती हो. हुँ। मेरे लिए मतलब सपोर्ट सिस्टम जैसे हो. ఓకే. అంటే అర్థమైంది. నాకు సపోర్ట్ చేయొచ్చు. మంచిదాన్ని. ఆ. తనకి ఒక సపోర్ట్ లాగా ఉంటాను నేను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. थैंक्स ब्रो. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోవడానికి రీజన్? मुझसे शादी करने के लिए रीज़न क्या है? रीजन हुँ। रीजन तो एक ही था. क्या क्या? था? मतलब जब हम मिले थे दोनों तब लोग क्या सोचेंगे, लोग क्या बोलेंगे, ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे. इसलिए डायरेक्टली शादी कर ली. मतलब किसी का कुछ सुनना नहीं है, किसी को कुछ बोलना भी नहीं है हमें. ఓకే. ఓకే. డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఊరు కదా హైదరాబాద్ కాదు. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటారు. పెళ్లి కాకపోయినా ఎవడు పట్టించుకోడు అపార్ట్మెంట్స్‌లో అట్లా. అది ఊరు. ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటదంటే నలుగురు 4 మాట్లాడతారు. 4 మాటలు. ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది? తన్ని ఆ ఊరు అతని, నేను అక్కడుంటా. తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊరిలో. అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం. అంటే నాకు గౌరవం కల్పించాలి. తప్పుగా మాట్లాడుకోకూడదని ఒక్క రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడన్నమాట. అదే నాకు అర్థం. జనాల కోసం సో ఎక్స్‌ప్లెయిన్ స్వీట్ చేశారు. కదా! అవునవును. సరే. నా గౌరవం గురించి ఆలోచిస్తాడు. మీ ఇద్దరికి పొసెసివ్‌లు, గొడవలు ఉంటాయా? నేను రాక్షసుని కదా! కంపల్సరీ. నేనే. ఆయన పాపం కూల్‌గా ఓకే. కూల్ అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత? చాలా బాగుంది చాలా శివ. చేంజ్ కూడా అయిపోయావు చాలా. పెళ్లి చేసేసుకో శివ. చాలా బాగుంటది. లైఫ్ ఎట్లా ఉంటదంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తది. చూసావా చక్కగా చబ్బీగా నా భర్త నాకు మంచి ఫుడ్ తినమ్మా నువ్వు తినమ్మా అని పెడితే వల్లే ఇట్లా అయిపోయా. చాలా లావు అయిపోయావు. 5 చాలా సంవత్సరాల లావు క్రితం నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు సన్నగుండే. సన్నంగా పైగా ఉండే. ఇప్పుడు పొలిటికల్‌గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే.